ఇది ఏ విధంగా అసలు నాస్తికత్వంలో డబ్బులు వసూలు చేయడం అనే కార్యక్రమం లేదు కదా. లేదు. సభలు ఎవరికి వారు తలా రూపాయి వేసుకొని సభలు పెట్టుకుంటారు. దానికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది, ఒక విధి విధానం ఉంటుంది, ఒక సంఘం ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే అది సంఘం కాదమ్మా, వాళ్ళ భార్య భర్తలు మాత్రమే అందులో ఉన్నారట. మీరు బైర్నరే చదివిన చదువంతా నిజం అనుకున్నారు. ఆయన 10th 2 సార్లు ఫెయిల్ అయిపోయిండు, ఇంటర్ చేయలేదు, ఓపెన్ డిగ్రీ చేసిండు. ఆయన పిహెచ్డి కూడా ఆయన ఒరిజినల్ పిహెచ్డి కాదది. దయచేసి మీరు ఆయన ఏదో విజ్ఞానవంతుడనో మేధావి అనుకొని నమ్మకండి. ఒక వితండవాదాన్ని పదే పదే చెప్తాడు. ఏ అంబేద్కరిజం చదవలేదు, నా పెరియరిజం చదవలేదు. పెరియర్ గారు అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని తలగబెట్టిండు కదా, అది చెప్పిండు ఎప్పుడన్నా? పెరియర్ గారికి అంబేద్కర్ గారికి పోలిక ఎక్కడిది? కాబట్టి దయచేసి మీకు ఎందుకు చెప్తున్నా అంటమ్మా, మీరు ఎక్కడనో విశాఖపట్నంలో ఒక ప్రభుత్వ జాబ్ చేస్తూ ఇలాంటి దొంగలకు మీ కష్టాన్ని దోచిపెట్టొద్దు.